నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా అమరావతి పట్టణంలో గుంటూరుకు చెందిన మ్యాట్రిక్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సదస్సులో ముఖ్యంగా మధుమేహం వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. సరైన సమయంలో వైద్యం అందినట్లయితే రోగి త్వరగా కోలుకొని ఇతర అవయవాలు పాడవకుండా చూసుకోవచ్చునని తెలిపారు. ముఖ్యంగా హాస్పిటల్లో లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, గైనకాలజీ, పీడియాట్రిక్ వ్యాధులకు వైద్యం అందించేందుకు ప్రఖ్యాత వైద్యులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం గైనకాలజీ ఓపీ ఫ్రీగా అందిస్తామని, ఇతర పరీక్షలకు మాత్రమే నగదు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. హాస్పిటల్లో వైద్య చికిత్సలకు తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలియజేశారు. గ్రామ వైద్యులకు సంబంధించి ఒక చిన్న అవగాహన సదస్సు అండి. సబ్జెక్ట్ వచ్చేసి డయాబెటిక్ ఫుడ్ గురించి మాట్లాడాము. ఇదేంటంటే మనం ఈ గ్రామీణ పరిస్థితులు ఏంటంటే ఎక్కువ ఈ డయాబెటీస్ వాళ్ళ కాళ్ళు దెబ్బతింటూ ఉంటాయి. సో దాన్ని ముందుగా గుర్తించి దానికి సమయానికి వైద్యం అందిస్తే మనం చాలా మంచి వైద్యం ఇవ్వచ్చు, అంటే పేషెంట్ రిజల్ట్ మంచిగా ఇవ్వచ్చు. సో దానికోసం చెప్పేసి వాళ్ళకు చిన్న అవగాహన సదస్సు అండి. అతి తక్కువ ఖర్చు. తర్వాత ఇదేంటంటే మన మ్యాట్రిక్స్ హాస్పిటల్లో చాలా తక్కువ ఖర్చుతోటి మంచి వైద్యం అందించి పేషెంట్ హ్యాపీగా మళ్ళీ తిరిగి వెళ్ళేలాగా మేము చాలా చేస్తున్నాం. సో మా టీం అంతా కూడా చాలా 100% ఎఫర్ట్ ఇచ్చి బాగా కష్టపడుతున్నారు. సో ఎంత సపోర్ట్ వాళ్ళకి నేను కోరుకుంటున్నాను. హాస్పిటల్లో ముఖ్యంగా ఏంటంటే గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్ డిపార్ట్మెంట్ అండి, డాక్టర్ అనుపమ్ గారు. సో తక్కువ టైంలో చాలా మంచి ఆదరణ పొంది చాలామంది పేరెంట్స్కి మంచి గుర్తింపు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కావచ్చు, లేకపోతే గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి మెరుగైన వైద్యం అందించి పేషెంట్ సంతోషంగా ఆరోగ్యకరంగా ఉండేలాగా మేము చేస్తున్నాం. సో మీ ఎంత సపోర్ట్ కావాలి. ప్రతి సోమవారం పూట మనకు ఆడవాళ్లకు ఫ్రీ ఉంటుంది, గైనిక్ ఓపీ ఫ్రీ ఉంటుంది. సో ఆడవాళ్ళు ఎవరైనా సరే 14 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల నుంచి ఎవరైనా సరే ఆడవాళ్ళకు ఉచిత ఓపీ ఉంటుంది. సో ఈ సద్వినియోగం చేసుకొని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.